అండ్ చుట్టుపక్కల కొన్ని సమాధులు గూడా ఉంటాయి. అండ్ దాని పక్కన ఒక నది గూడా ఉంటుంది. మీకు వాటన్ని క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు షాప్స్ గూడా ఉంటాయి. సంభాజీ మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి చరిత్ర తెలుసుకోవాలంటే బుక్స్ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. వాటన్నిటిని మీకు చివర్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మీకు అక్కడ చివర్లో కనిపిస్తుంది గదా! ఆ చివర్లో కనిపిచ్చేదే సంభాజీ మహారాజ్ గారి సమాధి. ఔరంగజేబు ఇక్కడే సంభాజీ మహారాజ్‌ని ఉరి తీసి మరి చంపేశాడు. ఆ ఉరి తీయడమే కాకుండా అతని బాడీని ముక్కలు ముక్కలుగా చేపించేసి పక్కనే ఉన్న నదిలో పడేశాడు. ఆ నదిని గూడా మీకు చూపిస్తాను. అప్పటికి ఇక్కడున్న ఊరి ప్రజలు ఏం చేశారంటే ఆ నదిలో ఉన్న సంభాజీ మహారాజ్ గారి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసి చివరగా అంత్యక్రియలైతే చేశారు. ఇప్పుడు మనము ఆ సమాధి చూద్దాము. ఇక్కడ మీరు చూసుకుంటే సంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే ఇలా కనిపిస్తా ఉంటుంది. మీరు క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఈ సమాధి పక్కనే మీకు సంభాజీ మహారాజ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో యేసుబాయి గారి ఫోటో కూడా అయితే ఇక్కడైతే పెట్టారు. మీకు కనిపిస్తుంది కదా!